వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పర్యటించబోతున్నారు. 3 రోజుల పాటు ఆయన పులివెందుల్లో ఉంటారు. అయితే ఈరోజు పులివెందుల్లో ముఖ్యంగా ప్రజా దర్బారు కార్యక్రమం అయితే నిర్వహించారు. దీంట్లో భాగంగా ప్రజా దర్బార్లు అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే ప్రజల నుంచి డైరెక్ట్గా విన్నతులు స్వీకరించేవాళ్ళు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నియోజకవర్గంలో సంబంధించి ప్రజల నుంచి డైరెక్ట్గా విన్నతులు స్వీకరించి ఒకవేళ సొల్యూషన్ చేసేవైతే సాల్వ్ చేసేవైతే ఇమ్మీడియట్గా అక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, సాల్వ్ చేయని ఉంటే ఎప్పుడు సాల్వ్ చేస్తారు, దానివల్ల ఏమొస్తుంది అంటే ఫ్యూచర్లో ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద కూడా ఆయన ప్రజలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే 26వ తారీఖున అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఒక పెళ్లి వివాహ వేడుకలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆ రోజే అంటే రేపు సాయంత్రము అరటి రైతుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించబోతున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అరటి రైతులకు క్వింటాలకు 20 నుంచి 25 వేల మద్దతు ధర పలికేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరటి రైతులకు కేవలం క్వింటాలకు 1000 రూపాయలే ధర పలకడంతో వాళ్ళందరూ కూడా తాము పండించిన పంటకు మద్దతు ధర లేక రోళ్లపాలు చేస్తూ పంటల్ని నరికేస్తూ అక్కడ కాల్చివేస్తున్న సందర్భాలు మనం మెయిన్గా చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇక 27వ తారీఖున అంటే ఎల్లుండి ఆయన కొంతమంది ముఖ్య నాయకులతో మాట్లాడి ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో వస్తున్నారంటే రాయలసీమ వ్యాప్తంగా విశేషంగా అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు. ముఖ్యంగా చూసుకుంటే కడప జిల్లా అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అదొక కంచుకోట లాంటిది. అలాంటి నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 9 స్థానాలు 10కి 9 స్థానాలు గెలుపొందితే 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుపొంది క్లీన్ స్వీప్ చేశారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసే వరకు 10 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడంతో ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే జిల్లాలకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతోటి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయనే దాని మీద ఒక ప్రజెంటేషన్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందేంటి, ఇంతకుముందు చేసిందేంటి, చేయబోయేదేంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తే గతంలో పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటిది. అలాంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి క్యాడరు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే క్యాడర్ కూడా అక్కడ ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో అటు కూటమి ప్రభుత్వము దాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఒక మండల స్థాయి నాయకుడైనటువంటి బీటెక్ రవిని రంగంలోకి దింపి ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత పులివెందుల్లో టీడీపీ అంటే పులివెందుల మనకెందుకులే అవసరం లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని చెప్పి వదిలేసినటువంటి టీడీపీ నాయకులు కూడా ఇప్పుడు పులివెందుల్లో మేము ఎందుకు గెలవలేము అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని గనక వైఎస్ఆర్సీపీ దృష్టిలో పెట్టుకోకపోతే ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో జరిగినటువంటి ప్రజలు వచ్చి డైరెక్ట్గా కొంతమంది ఓటు వేయలేకపోయారు. ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వ భయభ్రాంతులకు గురి చేయడం కానీ పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకోవడం చేయడం అనేది ఒక టాక్ అయితే వినిపించింది. ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఇదే విషయాన్ని బయటపెట్టారు. కానీ పొలిటికల్గా అక్కడ ఏజెంట్లు అంటే ఎన్నికలు జరుగుతున్న రోజు బూత్ స్థాయి ఏజెంట్లను కూడా వైఎస్ఆర్సీపీ అక్కడ పెట్టలేకపోయింది అని చెప్పి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక్కడ కంచుకోట లాంటి నియోజకవర్గంలో అలాంటి అంటే క్యాండిడేట్లు బూత్ స్థాయి క్యాండిడేట్లు కూడా భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడడం కాదు, ముందుగా పులివెందులో సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను పిలిచి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ మీద ఎక్కడ వ్యతిరేకత వచ్చింది అనే దాని మీద దృష్టి పెట్టాలి. లేదంటే గనక రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకున్నా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటూ కుప్పం నియోజకవర్గం మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించారు, కుప్పం నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి శ్రీకాంత్ అని ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీని తీసుకెళ్లి అక్కడ చంద్రబాబు కంచుకోటలో అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఎదగనీయకుండా ఆపాడు. చంద్రబాబు భార్య అయినటువంటి భువనేశ్వరి కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ కుప్పం
కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీకి దక్కకుండా ఆవిడ కూడా ప్రయత్నాలు చేశారు. అంటే అక్కడ చంద్రబాబు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచనలో పడి ముందుగా నియోజకవర్గం మీద గనక దృష్టి పెట్టకపోతే, అక్కడ క్యాండిడేట్లని క్యాడర్ని పిలిచి మాట్లాడకపోతే, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జనం వచ్చినా, ఎన్ని నియోజకవర్గాల్లో జనం వచ్చినా కూడా అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా ముందుగా పులివెందుల నుంచి ఈ విధానాన్ని స్టార్ట్ చేయాలి. పులివెందుల నియోజకవర్గంలో గ్రామాన వ్యక్తులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎలాంటి అరాచకాలకు లోనవుతున్నారు అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే అవకాశం. ఒక తన సొంత నియోజకవర్గం మీద ఇలాంటి దృష్టి పెడితే ఇక 175 నియోజకవర్గాల్లో క్యాడర్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడి నాయకులు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి గనక ముందు ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తే 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను యాక్టివేట్ చేసే విధంగా ఒక కార్యాచరణ అనేది ఖచ్చితంగా రూపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలో అయినా దాని మీద దృష్టి పెడతారని చెప్పి ఖచ్చితంగా ఆశిద్దాం.